సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మెమో విషయం మీద సిపిఎంగా మేయర్ గారికి మేము చేసే డిమాండ్ వెంటనే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం వేసి ఈ మెమోని తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాల్సిన అత్యవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని మేయర్ గారికి కూడా మేము సిపిఎంగా వినతిపత్రం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు, మీరు కూటమి నాయకులు మరి విజయవాడ నగరాన్ని రోడ్లను కూడా మీరు పీపీపీ పేరుతో అమ్ముకోవడానికి మీకు ఏ రకంగా మనసొప్పుతుంది? మీ ఎన్నికల వాగ్దానంలో మేము విజయవాడ రోడ్లు కూడా మేము పీపీపీకి ఇస్తామని మీరేమైనా ప్రజలకు వాగ్దానం చేశారా? ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టారా? అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. విజయవాడ నగరాన్ని అభివృద్ధికి డిపిఆర్ తయారు చేయండి, నిధులు వచ్చేస్తున్నాయని చెప్పి 2 సంవత్సరాల నుంచి మాటలు చెప్పడం తప్ప చేతల్లో నయా పైసా విజయవాడ నగరానికి విడుదల చేయలేదు కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా కౌన్సిల్లో పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తిన గత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది విజయవాడకి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది. ఇది చాలదన్నట్లు మరలా ఆస్తి విలువ ఆధారంగా మరి ఆస్తి పన్నుల్ని పెంచే పద్ధతిని రేపు ఫిబ్రవరి 1 నుంచి మరలా రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా స్టాంప్ డ్యూటీలు పెరుగుతున్నాయి. దీని భారం కూడా మరలా విజయవాడ నగర ప్రజల మీద పడబోతుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలారా, మన నగరాన్ని మనం కాపాడుకోవాలి, మన నగర ఆస్తుల్ని, మన నగర రోడ్లని మనం రక్షించుకోవాలి. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.